బ్రో నేను మొన్న పోస్ట్ చేసిన రీల్ కి అయితే చాలా మంది డిఎం చేసి అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ కి ఏమేమి తీసుకెళ్లాలి, అక్కడ ఎలా ఉంటది, ఎంసెట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి అని అట్లయితే అడిగారు నాకు. దానికి ఏం చెప్తున్నా అంటే నేను ఏమేమి తీసుకోవాలంటే నాకు అంత కరెక్ట్ గుర్తుకులేదు బ్రో, 1 year అయిపోయింది కదా. కానీ నాకు తెలిసి ఏమేమంటే ఇప్పుడు హాల్ టికెట్ ఉంటది, ఇంకా ఒక ఫోటో అనుకుంటే ఆధార్ కార్డు. కానీ మీరైతే తెలుసుకొని అన్ని తీసుకోవండి, అక్కడైతే ఆ 3 అవసరం పడతాయి నేను అనుకుంటున్నా, కరెక్ట్ చెప్తలే నేను. మీరైతే అక్కడ అవసరం పడతాయి కదా, అక్కడ వెళ్ళిపోయినాక ఇంకో నా సజెషన్ ఏంటంటే మీరు ఒక 1/2 hour గంట ముంగడు పోండి, ఏం కాదు, గంట జల్దీ పోండి, కానీ ఒక్క నిమిషం కూడా లేకపోకండి. ఎందుకంటే గేట్ బంద్ చేసిరంటే ఇక పేరెంట్స్ కూడా అటు ఇటు పోలేరు, మొత్తం బంద్ అయిపోతుంది. పేరెంట్స్ లోపల అంటే లోపలనే, బయటికి పోనీయరు. ఇక తర్వాత ఏంటంటే మీకు ఎగ్జామ్ అయితే మీకు కంప్యూటర్ బేసిక్ ఉంటది, కంప్యూటర్ మీద జరుగుతుంది మీకు. సేమ్ అది స్టార్ట్ అయిపోతుంది, టైం కాగానే కంప్యూటర్ ఆన్ అయితే దాని ముందు బంద్ అయి ఉంటది. మీరు కంప్యూటర్ బంద్ అయింది అలా ఏం టెన్షన్ తీసుకోకూరి, టైం అయితే అదే ఆన్ అవుతుంది. మీకు పాస్వర్డ్ ఏంటంటే మీదే హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఇవ్వగానే అది ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి. ఎలా రాయాలో part 2 లో చెప్తా, ఫాలో చేసుకొని పెట్టుకో, మిస్ కావు. అట్లనే కామెంట్ లో part 2 అని రాసే ప్లీజ్, నా రీల్ కొంచెం బూస్ట్ అవుతుంది.